నామానికి స్తోత్రాలు. వాక్య ధ్యానం చేద్దాం. ప్రపంచములో డాక్టర్ గారి అవసరత ఉన్నదా ఏమా? లేదా? ఉంది. డాక్టర్ అవసరత తప్పనిసరిగా ఉంది. ఎందుకంటే ఈనాడు 90% మంది శారీరకమైన రోగాలతో బాధపడుతూ ఉన్నారు. యేసు ప్రభువారు ఏం చెప్పారంటే, రోగులకి వైద్యుడు కావాల్సిందే, ఆరోగ్యవంతుడికి మాత్రం అవసరం లేదు అని మత్తయి సువార్త 9:12 మనం చూస్తాం. రోగులకి వైద్యుడు అవసరత ఉంది, ఆరోగ్యం వాళ్ళకి ఇంకెందుకు. అలాగనే పాపులకి రక్షకుని యొక్క అవసరత ఉంది, నీతిమంతులకు అవసరం లేదు. మేము నీతిమంతులు అనుకునే వాళ్ళకి అవసరం లేదు, కానీ పాపులందరికీ కూడా రక్షకుడైన యేసు ప్రభువారి యొక్క అవసరత ఉంది. ఎందుకంటే 100% మంది పాపులే ఉన్నారు లోకంలో. అందరూ పాపం చేసిన వారే. జన్మ పాపము, కర్మ పాపము అందరిలో ఉన్నాయి, నాలో లేవు అంటానికి లేదు. కాబట్టి అందరికీ రక్షకుడు అవసరత ఉంది. దాన్ని సాటి చెప్పటానికి సేవకుల అవసరత ఉంది. ఆ విషయాన్ని ఈరోజు మనం నేర్చుకుంటా ఉన్నాం. ఎందుకంటే ఎంత అత్యాధునికమైనటువంటి వైద్యం ఉన్న, వైద్య పరికరాలున్న, శాస్త్రీయమైనటువంటి మందులు ఉన్నప్పటికీ ఎవరు మరణాన్ని ఆపలేకపోతున్నారు, అరికట్టలేకపోతున్నారు, రోగాలు రాకుండా చేయలేకపోతున్నారు. సైంటిఫిక్గా ఎంతో ఎదిగినప్పటికీ, ఎంతగా ఎదిగారంటే చంద్రమండలం మీద కూడా వెళ్ళే అంతటిగా ఎదిగారు. అవును, ఎంత చేసినా కూడా మరణాన్ని ఆపగలిగిన వారు ఎవరూ లేరు. కాబట్టి యేసు ప్రభువారు మాత్రమే మరణము నుంచి కాపాడగలరు. ఆ విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆ సంగతులు చెప్పటానికి సువార్త కావాలి, సువార్తను ప్రకటించే వాళ్ళు కావాలి. ప్రకటించబడిన పొమ్మోళ్ళు పంపబడకపోతే ఎలా ప్రకటన జరుగుతుంది? కాబట్టి ప్రకటించబడే వాళ్ళు కావాలి. ఇప్పుడు ఈనాడు ప్రకటించటానికి వెళ్ళింది కాబట్టి 3 బాప్తీసాలు జరిగినాయి. ఎన్ని సంవత్సరాలు ముట్టు అక్కడ బాప్తీసాలు లేవు. సువార్త చెప్పటానికి పాస్టర్ గారు వెళ్తున్నప్పటికీ వెళ్తూ ఉన్నారు, వచ్చా ఉంటారు. అనికి 4-5 సంఘాలు ఉండటం వల్ల దేని మీద కాన్సన్ట్రేషన్ పెట్టలేక నెలకొక దానికి, వారానికి ఈ ఆదివారం ఇటు వెళ్తే వచ్చే ఆదివారం అది, అంటే నెలకొక చర్చిని దర్శిస్తూ ఉంటారు. దానివల్ల చాలా విషయాలు మరి మరుగున పడిపోతూ ఉన్నాయి, రక్షణ అన్నది జరగలేదు. ఇప్పుడు అమ్మాయి శ్రీలత ఎల్లబట్టి సువార్త చెప్పబట్టి మరి రక్షణ తీసుకుంటానికి ముందుకొచ్చారు. అదంతా కూడా మరి అన్య ప్రజలు ఉన్నటువంటిది. అలాంటి చోట పరిచర్య ఇబ్బందికరమైనప్పటికీ మొట్టమొదటి ఫలముగా ఇది నిజంగా ఆనందించదగ్గ విషయం. మొదటి చెట్టు వేస్తే చెట్టుకు 3 కాయలు కాసినట్టు. నిజంగా అది దేవుని కృప. అందుకని ఎవరు వినకపోయినా దైవజనుడు అవసరత ఉంది. ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా సేవకుని అవసరత చాలా ఉంది. ఆయన ప్రకటిస్తాడు, చెబుతాడు. యెహెజ్కేలుకి చెబుతాడు దేవుడు 33:33.
ఉమ్. ప్రవక్త చెప్పిన మాటలు ఏ అయినా సరే నెరవేరుతాయి. నెరవేరిన తర్వాత వాళ్ళు గుర్తిస్తారు ఏంటో తెలుసా, మా మధ్యకి ఒక ప్రవక్త వచ్చాడు, మా మధ్యన ప్రవక్త ఉన్నాడు కదా. ప్రవక్త అన్న వ్యక్తి చాలా అవసరం. హెచ్చరించటానికి, గద్దించటానికి, తెలియచేయటానికి. గద్దించినా ఏదన్నా తెలియచేసినా అందరూ అర్థం చేసుకోలేకపోతున్నారు. కొంతమంది బాధపడేవారుగా కూడా ఉంటున్నారు. వాక్యము నేనే చెప్పాలి, నేనే బోధించాలి. బైబిల్లో ఉన్నది నేను చెప్పకపోతే దేవుని ముందు నేను నేరస్తున్నవుతా. అందుకని చెప్పటం నా ధర్మం, చెప్పాలి. ఇర్మియా గారికి చెప్పినా, యెహెజ్కేలు గారికి చెప్పినా వారు వినకపోయినా నువ్వు చెప్పు అని దేవుడు చెప్పాడు. కాబట్టే చెబుతా ఉన్నా. కానీ ఎవరికైనా బాధ అనిపిస్తే క్షమించమని అడుగుతా ఉన్నా. ఎందుకంటే సందర్భం వచ్చినప్పుడే చెప్తాను నేను, సందర్భం రాకుండా చెప్పను. అది మీకు అర్థం అవటానికి ఉపమాన రీతిగా, ఉపమానంగా తెలిసిన విషయాలు కాబట్టి మీరు అర్థం చేసుకుంటారని ఆ ప్రాముఖ్యమైన మాటలు చెబుతాను. కానీ ఏదో ఆశించి మాత్రం చేయను నేను. సత్యాన్ని మీరు గమనించి అర్థం చేసుకోండి అమ్మా. డాక్టర్ గారి అవసరత ఎంత ఉందో కంపౌండర్ గారి అవసరత కూడా అంతే ఉంది. ఏమ్మా, దేవుని అవసరత ఎంత ఉందో దేవుని సేవకుని అవసరత అంతే ఉంది. ఎవరి మీద ఇది చేసినా నష్టపోయేది మనమే. ఆ సత్యాన్ని మీరందరూ అర్థం చేసుకోవాలి. కీర్తన గ్రంథం 68వ అధ్యాయంలో 20వ వచనం లాస్ట్లో ఒక మాట చదువుదాం. మరణము తప్పించుట ప్రభువైన యెహోవా వశము. దేవుడు మాత్రమే మరణము తప్పించగలడు. దేవుడు ఎందరో భక్తుల ప్రాణమును మరణము నుంచి తప్పించాడా లేదా? ఏమ్మా, పరిశుద్ధ గ్రంథంలో ఎంతమందిని దేవుడు మరణం నుంచి తప్పించాడో వాక్యము తెలియచేస్తూ ఉంది. అంతెందుకు, మన సంఘంలో మరణము తప్పించబడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరో ఎందుకు ఈరోజు కూటమి ఏర్పాటు చేసుకున్న శ్రీలత కానీ, మరి మన సంఘ పెద్ద గారు మైసూరు గారు కానీ, నాగేశ్వరరావు గారు కానీ, వీళ్ళందరూ కూడా మరణాన్ని జయించిన వారే, మరణం తప్పించబడ్డవారు కదా. అమ్మాయి కూడా, ఉమా కూడా మరణం నుంచి తప్పించబడింది. నేను కూడా. అందరం నిజంగా మరణము నుంచి తప్పించబడ్డాం. కాబట్టి దావీదు గొలియాతు ఊరైన గాతుకి వెళ్ళినప్పుడు దావీదును గుర్తుపట్టినటువంటి ఫిలిష్తీయులు దావీదును పట్టుకొని ఆకీషు రాజు దగ్గరికి తీసుకెళ్ళాడు. ఆకీషు రాజు అంటారు, అబీమెలెకు రాజు అంటారు. ఎందుకని ఆ తేడాలంటే ఐగుప్తు దేశంలో ఎవడు రాజుగా వచ్చినా అడు ఫరో కదా. అట్లానే వీళ్ళందరూ ఏ రోజులు రాజులు, ఏ రోజు రాజు, ఒకటో ఏ రోజు, రెండో రోజు, మహా ఏ రోజు, ఇట్ట పేర్లు. అట్లానే వాళ్ళు ఎక్కువగా ఫిలిష్తీయుల రాజును అబీమెలెకు అని పిలుస్తారు. కానీ దావీదును పట్టుకున్నప్పుడు ఉన్న ఆయన ఆకీషు గారు రాజుగా ఉన్నాడు. అయినా దావీదు ఆ విధంగా రాశాడు. ఆ పరిస్థితుల్లో తప్పించుకుంటానికి ఇక చంపేయబోతున్నారు, దావీదుని చంపబోతున్నారు. ఎందుకంటే వీడేరా మన నాయకుడైన గొలియాతును చంపింది అని. కానీ దావీదు ఆ సందర్భంలో ఒక కీర్తన రాశాడు. 56వ కీర్తన చూడండి, ఎప్పుడు రాయబడిందో. ఫిలిష్తీయులు దావీదును గాదులో పట్టుకున్నప్పుడు
దేవుడు రక్షించిన తర్వాత రాయబడిన కీర్తన ఇది. ఈ కీర్తనలో 12వ వచనంలో ఏమంటాడండి దావీదు? దేవా, నా నా మరణంలో నుండి నా ప్రాణాన్ని తప్పించేవయ్యా అన్నాడు. దేవునికి స్తోత్రం. మరణం నుండి దేవుడు మాత్రమే తప్పించగలడు కదా. ఆస మరణించాడంటే దేవునికి ప్రార్థన చేయకే. డాక్టర్లు, వైద్యులు అతన్ని బతికించలేకపోయారు. 2 సంవత్సరాలు వైద్యం ఆడాడు. కాలులో జబ్బు పుట్టింది ఆసారాజుకి కదా. యోధారాజు అయిన ఆస అబియా కుమారుడు. చాలా ఇబ్బంది పడ్డాడు, బహు బాధపడి చనిపోయాడు. వైద్యులు పట్టుకొని, వైద్యం ఉంది, వైద్యుడు ఉన్నాడు, కానీ ఏం ఉపయోగం లేదు, ప్రాణం కాపాడబడలేదు. కానీ వైద్యుడు లేకపోయినా దేవుడు తప్పించగలడు మరణాన్ని. ఎందుకంటే ఆయుష్కాలాన్ని పొడిగించిన తగ్గించిన ఆయన వశమే. మన కాలగతులు ఆయన వశంలో ఉన్నాయి. కాబట్టి మరణాన్ని దేవుడు తప్పిస్తాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. దావీదు జీవితంలో ఇలా చాలా సందర్భాల్లో మరణం నుంచి తప్పించబడ్డాడు. సౌలు చేతిలో నుంచి కాపాడబడ్డాడు. కుదరని రోగం వచ్చినప్పుడు కూడా రోగశయ్య మీదే ఉండిపోయాడు, పడకలో ఉన్నాడు కదా. ఇక లెగవడు, చచ్చిపోతాడు అనుకున్నారు అందరూ కూడా కదా. అప్పుడు రాసిన కీర్తనే 41వ కీర్తన 8వ వచనం చదువుదాం. అందరూ ఏమనుకుంటున్నారంటే వీడికి కుదరని రోగం వచ్చింది, వాడి ఈ పడక నుంచి లేవడు అని అందరూ చెప్పుకున్నారు. దావీదు ఒకటే ప్రార్థన చేశాడు 10వ వచనంలో, నన్ను కరుణించయ్యా, నన్ను లేవనెత్తయ్యా అని ప్రార్థన చేశాడు. వైద్యుడు రాలేదు, లతా దగ్గర కూడా వైద్యుడు రాలేదు. దేవుడు వచ్చాడు, లేవనెత్తాడు పడక మీద నుంచి. దేవునికి స్తోత్రం కదా. సజీవ సాక్షిరాలు మన కళ్ళ ముందు ఉంది. ఆనాడు దావీదు పడక మీద నుంచి లేవటం మనం చూడలేదు, కానీ లతా పడక మీద నుంచి లేవటం మనం చూసాం. ఎగటమే కాదు, పరిచర్య చేస్తుంది కదా. ఎంత గొప్ప విషయము. దేవుడు గొప్ప దేవుడు అన్న విషయాన్ని మనం చూద్దాం. ప్రార్థన నిజంగా లేవనెత్తటమే కాదు, వృద్ధాప్యం వరకు కూడా ఆయుష్ కలిగి జీవించాడు దావీదు గారు. అదేవిధంగా దేవుడు కూడా లతాకు వృద్ధాప్యం దాకా ఆయుష్ను పొడిగించును గాక. దేవుడు మాత్రమే ఇవ్వగలడు. ఆ సత్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. హిజ్కియా రాజు గారి జీవితంలో కూడా మరణకరమైన వ్యాధి అంటే క్యాన్సర్ రోగం వచ్చింది. ఇక చనిపోతా ఉన్న కపురు కూడా అందింది. దైవజనుడు వచ్చి చెప్పాడు కూడా, యెషయా ప్రవక్త గారు వచ్చి చెప్పాడు, నువ్వు మరణమవుతా ఉన్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకోమని. అతడు కన్నీరు కార్చి ఏడ్చినప్పుడు దేవుడు కన్నీటిని చూసి హిజ్కియాతో చెప్పి, నేను హిజ్కియాకు చెప్పు, యెషయా పోయి నేను అన్ని బాగు చేస్తాను, ఇంకా 15 సంవత్సరాలు ఆయుష్ ఇస్తానని చెప్పాడు. ఎన్ని సంవత్సరాల క్రితం? ఈ 2024 సంవత్సరాలు. యేసు ప్రభువారు పుట్టక ముందు జరిగినటువంటి సంగత. అంటే 700 సంవత్సరాల పూర్వము, అది ఒక 700 సంవత్సరాలు, ఈ యొక్క 2024 సంవత్సరాలు పూర్వమే క్యాన్సర్ వ్యాధిని దేవుడు స్వస్థపరిచాడు. దేవునికి స్తోత్రం. ఈనాటికి క్యాన్సర్కి సరైన మందు లేదు. అనేక మంది ఓజోను పొర అన్నది మనకి కిరణాలు, నీల కిరణాలు మన శరీరానికి తాకకుండా కాపాడేది. అది ఈ యొక్క ఫ్రిడ్జ్లు వాడటాల ద్వారాగా, ఈ బైకుల ద్వారాగా వచ్చే పొల్యూషన్ వల్ల ఆ యొక్క ఓజోను పొర దెబ్బతిని బొక్కబడింది. అందుట్లో నుంచి బ్లూ కిరణాలు శరీరాన్ని తాగుతున్నాయి. ఇప్పుడు ఇండియాలో గొప్ప వ్యాధి ఏంటంటే క్యాన్సర్. చాలామంది క్యాన్సర్తో చచ్చిపోతున్నారు.
అందరికీ క్యాన్సరే. ఏమ్మా? అన్ని అన్ని రకాల క్యాన్సర్లు వచ్చేసినాయి. కేవలము సూర్యకిరణాలు శరీరాన్ని తాకటం వల్ల, సరైనటువంటి ఆహార నియమాలు లేకపోవటం వల్ల, వాతావరణం పొల్యూట్ వల్ల, వీటన్నిటి వల్ల మానవ దేహం అంతా కూడా పొల్యూట్ అయిపోతూ ఉంది, వ్యాధిగ్రస్తం అవుతూ ఉంది. కాబట్టి ఏ డాక్టరు కూడా దాని నుంచి కాపాడలేడు. కేవలం పరమ డాక్టర్ అయిన యేసయ్య మాత్రమే కాపాడగలడు. ఆ సత్యాన్ని ఈరోజు మనం గమనించాలి. ఎందుకంటే కీర్తనాకారుడు 9వ అధ్యాయంలో ఒక మాట రాశాడు. 9వ అధ్యాయము 14వ వచనం, మరణ ద్వారమున ప్రవేశించకుండా ఉద్ధరించువాడు. దేవుని స్తోత్రం. మరణ ద్వారం ఉంది అందరికీ. ఆ ద్వారాన్ని అందరూ ప్రవేశించాల్సిందే, ప్రవేశించడానికి అవకాశం లేదు. కానీ దేవుడు మాత్రమే ఆ మరణ ద్వారంలోకి వెళ్ళకోకుండా ఉద్ధరించి కాపాడగలిగిన వాడు. అందుకనే ప్రార్థనలు అవసరం, ప్రార్థన చేసుకోవటం అవసరం, ప్రార్థనలు పెట్టుకోవటం అవసరం. కాబట్టి ఆయన యందు భయభక్తులు గల వారి ప్రాణమును దేవుడు మరణము నుండి కాపాడుతాడు. కరువు లేకుండా కూడా సజీవులుగా కాపాడుతాడు. ఆయన దృష్టి ఆయన భక్తుల మీద ఉంటుంది. 33వ కీర్తనలో చదువుదామండి, 18వ వచనం. ప్రాణాన్ని మరణమును తప్పించటానికి, కరువులో వారిని సజీవులుగా కాపాడటానికి యెహోవా దృష్టి ఆయన యందు భక్తి గల వారి మీద ఉంటా ఉంది. దేవునికి స్తోత్రం. కరువు లేకుండా. ఒకప్పుడు అమ్మ జిఎంఎస్లో టీచర్గా చేసేది శ్రీలత. ఇప్పుడు ఉద్యోగం లేదు, ఏమి లేదు. అమ్మగారు సింతనిలో చేశారు కొన్నాళ్ళు. వారు కూడా చేయలేని పరిస్థితుల్లో కూర్చొని ఉంటున్నారు. ఇద్దరు ఉంటున్నారు, ఖాళీగా ఉంటున్నారు. ఎలా పోషించబడుతున్నారు? వచ్చే రూపాయి లేదు. సమస్తలు ఇచ్చి 400 ఇస్తారేమో, అంతే. మరి ఏ మూలకి వస్తాయి అవి కదా? దేవునికి స్తోత్రం. కరువు లేకుండా సమృద్ధిగా, ఎందుకు లేమ్మా భోజనాలు పెట్టొద్దు లేరా చేయమనరా అన్నా కూడా ఇప్పుడు గురుపాల నుంచి వచ్చి 5ంటికి వచ్చి వంట చేసి పెట్టింది. నిజంగా దేవుడు తన భక్తుల్ని ఎప్పుడూ కాపాడుతూనే ఉంటాడని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం కదా. షడ్రక్ మేషక్ అబేద్నెగో భక్తి పరులు. వాళ్ళు అగ్నిగుండంలో వేస్తే చచ్చిపోయారా? ఇసిరేయటానికి వెళ్ళిన వాళ్ళు చచ్చిపోయారు కదా. దానియేలు సింహాల గృహలో వేస్తే చచ్చిపోయాడా? ఆయన మీద సాడీలు చేపట్టిన వాళ్ళ మీద చచ్చిపోయాడు. కాబట్టి శరీర సంబంధమైన మరణం ఉన్నట్లనే ఆత్మ సంబంధమైన మరణము కూడా ఉంది. ఆత్మకు మరణం లేదు కదా, మరి ఆత్మీయ మరణం ఏంటని చాలామందికి అర్థం కాక ప్రశ్నిస్తూ ఉంటారు. రెండో మరణం ఉందయ్యా, ఇప్పుడు శరీరం ఉంది, ఆత్మ ఉంది కదా, అలాగనే మరణాలు కూడా 2 ఉన్నాయి బాబు, పునరుద్ధానాలు కూడా 2 ఉన్నాయి బాబు అంటే అర్థం కావటం లేదు. జన్మలు అనుకుంటున్నారు. కాదు కాదు, ఒకటే జన్మ. అయితే ఆత్మకు మరణం లేదు, మరి రెండో మరణం అని అట్ట అంటున్నారు మీరు అంటే వాక్యం ఏం చెబుతుందంటే ప్రకటన గ్రంథంలో 20వ అధ్యాయంలో 14వ వచనం చూద్దాం. అగ్నిగుండమే రెండవ మరణం అంటే ఆత్మ అగ్నిగుండంలో పడేస్తే రెండో మరణంలో ప్రవేశించినట్లు. అగ్నిగుండంలో పడుకోకుండా అబ్రహాము రొమ్మును అనుకుంటానికి పరదేశికి వెళ్తే, దేవుని రాజ్యానికి వెళ్తే క్షేమంగా ఉంటుంది. అది నిత్య శిక్ష, నిత్య జీవం అన్నది
ఆత్మ వెళ్ళే చోటును బట్టి ఉంటుంది. దాని కొరకు మారు మనసు బాప్తీసం కావాలి. మరణము గురించి ఒక మాట చెప్తాను. యెషయా గ్రంథం 25వ అధ్యాయం 8వ వచనం. మరి ఎన్నడూ మరణం అన్నది ఉండకుండా యేసు ప్రభువారు మరణాన్ని మింగివేశాడు. ఇక మరణము మింగివేయబడింది. ఇది పాత నిబంధన కదా. యేసు ప్రభువారు ఎక్కడి నుంచి వచ్చారంటారా? ఈ విషయాన్ని అర్థం కానటువంటి సంఘ బిడ్డలైన కొరింథీయులకి పౌలు గారు రాశాడు. మొదటి పత్రిక 15వ అధ్యాయము 54వ వచనం అనుకుంటాను. క్షయత అక్షయతను ధరించుకున్నప్పుడు మరణము మింగివేయబడుతుంది. మరణపు ముళ్ళు విరిచివేయబడుతుంది. యేసయ్య చేసింది అదే. దేవునికి స్తోత్రం. మరణం ఆయన బంధించలేకపోయింది. ఆయన సజీవుడిగా తిరిగి లేచాడు. ఆయన నమ్మిన వారిని అట్టానే లెగుస్తారు. దేవుని నమ్మి చనిపోయిన వారికి పునరుద్ధానం ఉంది. అది మొదటి పునరుద్ధానం. మొదటి పునరుద్ధానములో పాలు పొందేవారే ధన్యులు, ఎందుకంటే వారు నిత్య రాజ్యానికి వెళ్తారు. రెండవ పునరుద్ధానము ధన్యులు కారు, ఎందుకంటే వారు నిత్య శిక్షలోకి వెళ్తారు. తీర్పు జరుగుతుంది. ఆ సత్యము వాక్యము తెలియజేస్తూ ఉంది. కాబట్టి ఇప్పుడు మరణ భయం దేవుని బిడ్డలకు అవసరం లేదు. ఎందుకని? ఒకసారి మనకు ఒక్కడే కొడుకు కుర్రోళ్ళు వెంబటి వెళ్ళి తేనె తుట్టుంటే రాయి పెట్టి కొట్టారు పిల్లలందరూ. మేధావులు కాబట్టి ఎవరందరూ వాళ్ళు ఉన్నారు. పాపం వీడు ఒక్కడే కదా, ఏం తెలియదు. ఈడు పరిగెత్తాడు. ఈడనక ఏం బయలుదేరిని? తేనెటోగలు బయలుదేరిని. అటు పరిగెత్తి ఆటో కొంతమంది పరిగెత్తి ఇటు కొంతమంది పెట్టి పరిగెడతా ఉంటే ఇవన్నీ కూడా అటుపక్క వెళ్ళిపోయింది. ఒకటి మాత్రం ఈయన వెంటబడి వస్తుంది. అందులోకి వాళ్ళ అమ్మ వచ్చి ఇట్ట కొట్టింది. కొట్టేళ్ళకి వాళ్ళ అమ్మను కుట్టింది. వీడేమో వాళ్ళ అమ్మ ఊళ్ళోకి వెళ్ళాడు. ముసుకేసింది ఆమెను గుట్టింది. అది తేనెటీగ అయినా దాన్ని కచ్చిపోక గుయ్యని తిరుగుతూ ఉంది ఆవిడ చుట్టూ. వాళ్ళ అమ్మ అంటది, అయ్యా బయటికి వచ్చేసాయి, నువ్వు దానికి భయపడాల్సిన అవసరం లేదయ్యా అంది. ఎందుకనమ్మా? అరే దాని ముళ్ళు ఇరిగిపోయింది నా శరీరంలో. మరణపు ముళ్ళు యేసయ్య శరీరంలో ఇరిగిపోయింది. ఇక మళ్ళీ ఏం చేయలేదు మరణం కదా. కాబట్టి యేసు నమ్మిన వారికి నిత్య జీవం ఉంది, ఏ శిక్షా విధి లేదు అని చెప్పటానికే దేవుడు తాను ఎన్నిక చేసుకున్నాడు. నిజంగా నాకు అనిపిస్తుంది, పాస్టర్ గారికి మనం కోటాలు పెడతామేంద్రా అని. ఇక్కడికే విశ్వాసులు కోటాలు ఎగ్గొట్టుకున్నారు వీళ్ళు. అయినా కూడా మన ఆత్మీయ బిడ్డ బలపరచవలసిన బాధ్యత మనకుంది. తిమోతి బలపడ్డాడంటే పౌలు గారు బలపరిచాడు. ఎలీషా బలపడ్డాడంటే ఏలియా బలపరిచాడు. యెహోషువ బలపడ్డాడంటే మోషే బలపడ్డాడు. మనం మన బిడ్డను బలపరుచుకోవాలి కదా. అందుకని యేసు రక్తమే జయం. అందుకని మనకి టయాన్ని కూడా అమ్మాయి కేటాయించి మనం ప్రత్యేకంగా ప్రార్థన పెడుతున్నాం. బిడ్డ కూడా మరంత దూరం నుంచి ప్రయాణం చేసి వచ్చి కూటం జరుపుకొని వెళ్తూ ఉంది. మరి అప్పుడు ఇల్లు కూడా కట్టబడతా ఉంది, ఆ పనుల్లో ఉన్నారు. కరుణా గారు అక్కడే ఉన్నారు పనులు చేపిస్తా. మరి కూటం కోసం శ్రీలత వచ్చింది. దేవుడు శ్రీలతను కూడా ఆత్మీయంగా బలపరిచి తన పాత్రగా పనిముట్టుగా వాడుకొని తద్వారా అనేకమైన ఆత్మల రక్షణలోకి వచ్చులాగున దేవుడు కృప చూపును గాక. వారికి తోడయుండి ఆయుష్ ఆరోగ్యాలు దయచేయును గాక. దేవుడి మాటలు దీవించును గాక. ఆమేన్.